నిన్న రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీలు పిలుపునిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ అజీం జానుతున్నారు. అజీం, ప్రస్తుతం ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? నెక్లెస్ రోడ్ వద్దకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇళ్లపల్లి శంకరయ్య, అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీలు, అలాగే ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఏదైతే ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి అంటే నిన్న రాహుల్ గాంధీని ఢిల్లీలో యువతకు మద్దతుగా ఏదైతే నిరసన తెలుపుతున్నటువంటి సమయంలో అరెస్ట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. హైదరాబాద్లో ఏదైతే నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు కూడా ఏదైతే ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలకు పీసీసీ అధ్యక్షుడు పిలుపునివ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నేతలు కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. సో మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఏదైతే వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా ఏదైతే ఖచ్చితంగా ప్రధానమైనటువంటి డిమాండ్స్ రెండు ఉన్నాయని చెప్పి కూడా వారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాలి, అలాగే ఏదైతే మోడీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ అరెస్ట్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎలా చూస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రాహుల్ గాంధీ అరెస్ట్ చేశారు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? యువకులకి సపోర్ట్గా ఒక కొత్త జనరేషన్ జీ, మళ్ళీ రాబోయే కొత్త జనరేషన్ ఆల్ఫా, వీళ్ళందరూ యువకులు వీళ్ళందరూ ఎట్లున్నారు, దే ఆర్ అగేన్స్ట్ కరప్షన్. వాళ్ళు ఏదైనా తప్పు అయిందంటే ఖచ్చితంగా వాళ్ళు కొట్లాడేదానికి ముందొచ్చే యువకులు. ఆ యువకులకి సపోర్ట్గా ఈరోజు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఆ యువకులకు సపోర్ట్గా రాహుల్ గాంధీ వచ్చిందని చెప్పేసి బీజేపీ వాళ్ళకి నిద్ర పడతలేదు. మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్గా యువకులు మన దేశంలో నిన్న చూసినారు. ఆయన ఎట్లా లాక్కొని పక్కకి నూకినారని చెప్పేది ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్గా మేమందరం నిలబడతాము. వచ్చేసరికి బీజేపీని మొత్తం అసలు దేశంలోనే లేకుండా చేస్తాం. వచ్చేసరి అసలు బీజేపీని లేకుండా చేస్తాం. దేశ యువత అంతా కూడా ఏదైతే రాహుల్ గాంధీ వైపే ఉన్నారు, రాహుల్ గాంధీని చూస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా వారి పక్షాన మా పోరాటం కొనసాగుతుంది, మేము ఖచ్చితంగా మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఓబీసీకి సంబంధించిన నేతలు కూడా మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. వెంకటేష్ సో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అంటే ఏంటి రాహుల్ గాంధీ యువత కోసం ఆ పోరాటం చేస్తుంటే, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా బాధాకర విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం బతికుందా లేకపోతే నియంత బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది కుట్ర అనేది తెలుస్తలేదు. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ దేశ ప్రజల ఐక్యత కోసం రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తే విద్యార్థులు, కాక్రోచ్ జనతలు, యువత, భావి భారత ఈ యువతనే ఈ దేశ భవిష్యత్తు, వాళ్ళు సామరస్యంగా పోతే లాఠీ చార్జ్ చేసి విపరీతంగా దాడి జరిగింది. చాలా దారుణ బాధాకర విషయం. ప్రధాన డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండ్ ఓబీసీ నుంచి. అదేవిధంగా ఈరోజు 16 అంటే దాదాపు 12 సంవత్సరాలలో ఇప్పటి వరకు 150 సార్లు లీకేజ్ అయింది. విద్యార్థులు కాంపిటీషన్ ఎందుకోసం అన్నాం, మనకు ఉద్యోగం, జీవితం, భవిష్యత్తు ఉంటుంది నమ్మకంతోనా. అలాంటిది 156 సార్లు అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటిది లేదు. అదేవిధంగా దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోతున్నారు దేశవ్యాప్తంగా. అంటే దాంట్లో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణ పేదలు కానీ అందరు విద్యార్థులు ఈ దేశ సమత యువతనే. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆ విద్యార్థుల పక్షాన అండగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓబీసీ తరఫు నుంచి కూడా మేము ఈరోజు సాయంత్రం ర్యాలీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా, రాజ్యాంగం బతకాలన్నా ఖచ్చితంగా మనందరం కాపాడడం బాధ్యత ప్రతి పౌరుడు ఉంది. కాబట్టి మేమందరం కూడా రాహుల్ గాంధీకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా దేశానికి ఒక దశ దిశ రాహుల్ గాంధీ కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి అండగా ఉంటుంది. వైపు సీజేపీ పార్టీకి సంబంధించిన వారు కూడా ఈ రాజకీయాల రచనకు మమ్మల్ని రాగొద్దని యువతనే చెప్తుంది. మీరేమో యువత కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది, రాహుల్ గాంధీ వైపు ఉందని మీరు చెప్తున్నారు. ఈ సీజేపీ పార్టీయే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ విభాగం నుంచి మా నేషనల్ ప్రెసిడెంట్ వినోద్ జాకర్ గారు ఏదైతే పేపర్ లీక్ సమస్యను వెల్లనెత్తి దేశవ్యాప్తంగా పోరాటం చేసిండో దాని నుంచే ఈ సీజేపీ పార్టీ పుట్టింది. అండ్ మెయిన్ వైల్ ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు చాలా నష్టపోయారు పేపర్ లీకేజ్ ద్వారా. దాని నుంచి ఢిల్లీలో ఏదైతే నిన్న మీరు చూసినట్టయితే ఎన్ని లాఠీ చార్జీలు జరిగినాయో దానికి మా రాహుల్ గాంధీ గారు ఖండిస్తూ ప్రధానమంత్రి ఇంటి ముందే ధర్నా చేయడం జరిగింది, వారిని డిటెన్షన్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేము హైదరాబాద్ నడిబొడ్డులో ఈరోజు ధర్నా చేస్తున్నాం. చూసారు కదా, మరోవైపు కేజ్రీవాల్ మాట్లాడుతూ కూడా బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి, అందులో భాగంగానే ఇది చేస్తున్నాయి, ఈ దేశ యువత సమస్యను పక్కదారి పట్టించేందుకే చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇది కేజ్రీవాల్ గారి రాజకీయ చేతగానితనానికి నిదర్శనం. ఆయన చేయడు, చేస్తూనే అంట.
ఇన్ని రోజుల నుండి దాదాపుగా 20 రోజులు గడిచిపోయి నెల రోజులు జంతర్ మంతర్ దగ్గర వాంగ్చుక్ గారు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ కనిపించలేదా? మేము ఈరోజు దేశాన్ని కాపాడేటోళ్ళం మేమే, దేశానికి స్వాతంత్రం తెచ్చేటోళ్ళం మేమే, తెచ్చిన వాళ్ళం మేమే. దీన్ని కాపాడేది కూడా దేశంలో ఉన్నటువంటి దాదాపు 50% యువత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఆ భవిష్యత్ బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి అబద్ధాలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో దిగిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అత్యవసరం ఉన్నది. దేశ యువత తలుచుకుంటే ఏదైనా గవర్నమెంట్ తలకిందులయ్యేటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి నిన్న భయపడే పార్లమెంట్లో చర్చకు రాణిస్తలేడు, భయపడి ఇంటి నుండి బయటికి రాలేదు. మెరుపుదారిన చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు కూడా మొత్తం దేశాన్ని రక్షించాలి, దేశ భవిష్యత్తును కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, లౌకిక తత్వాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా ఢిల్లీ మొత్తం కూడా స్తంభించబోయింది. ఇదంతా దేశ వ్యతిరేకులు, దేశద్రోహులు చేస్తున్నటువంటి ఇది ఈ నిరసన కార్యక్రమం విజయవంతమైనకు కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మొత్తం కూడా ఈరోజు దేశ భవిష్యత్తు కొరకు రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి బీజేపీ హటావో దేశ్కి బచావో అనే నిజంతో ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. జై భీమ్, జై కాన్స్టిట్యూషన్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎలా చూస్తారు? ఆ జంతర్ మంతర్లో విద్యార్థులను, యువతను కొట్టడం కావచ్చు, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం కావచ్చు, దీని అంతా కూడా మీరు ఎలా చూస్తారు? చూడండి, ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఏదైతే చేసిందో ఇప్పుడు దానికి బ్యాక్ ట్రాక్ అయింది. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయిన ఒక కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఒక 27 ఏళ్ల కంటే చిన్న ఉన్న యువత అంతా ఎట్లా తిరుగుపడుతున్నారో చూస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే ఇంకో నేపాల్, ఇంకో శ్రీలంక లాగా ఇండియా తయారు కాబోకూడదని ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా కంకణం కట్టుకుని యువత తరపున నిలబడాలని వెంబడే ఎవరైతే నైతిక బాధ్యత వహించారో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని, విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావాలని, అలానే నీట్ పరీక్షను నిర్వహించిన ప్రతి ఒక్కరికి కోర్టు సాయం చేయించాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ లో చర్చ పెట్టమని చెప్తున్నారు. ఇవాళ కూడా మేము మోషన్ మూవ్ చేస్తున్నాం. ఇవాళ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే దానిపై చర్చ పెట్టాలి, ప్రధానమంత్రి గారు మమ్మల్ని స్పందించాలి. చూసారు కదా, ఏదైతే అక్కడ జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నా కావచ్చు, అలాగే ఏదైతే రాహుల్ గాంధీ అరెస్ట్ కావచ్చు, వీళ్ళన్నింటినీ కూడా ఏదైతే ఖండిస్తూ ఏదైతే పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో అందరూ కూడా ఏదైతే చలో లోక్ భవన్ కూడా బయలుదేరుతారు. అక్కడ చలో లోక్ భవన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ నీళ్ళ చేరుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ అందరూ అయితే రాహుల్ గాంధీకి యువత అంతా కూడా మద్దతుగా ఉంది. యువత తరపున మేము పోరాటం చేస్తున్నాం, యువత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటుంది, రానున్న రోజుల్లో బీజేపీ లేకుండా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఏదైతే వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడం అంటే నిరసనగా యువత పక్షాన, యువత కోసం నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి దానిపైన డిమాండ్ చేస్తే మోడీ ఎక్కడ స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రసాద్ అయితే రాజీనామా చేయడం లేదు. సో ఇలాంటి అంశాలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని చెప్పి కూడా వారైతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మనం చూడండి, కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక్కడ మనం చూసుకున్నైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఏదైతే నిరసన తెలుపుతున్నారు. రాహుల్ గాంధీ జిందాబాద్, అలాగే బీజేపీ హటావో దేశ్కు బచావో అనుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నాం. సో మనతో పాటు పెద్ద ఎత్తున యువత కూడా ఇక్కడికి వచ్చారని చెప్పుకోవాలి. యువతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి యువత కూడా అందరూ ఏదైతే మాట్లాడే చూద్దాం. ఒక్క నిమిషం అసలు రాహుల్ గాంధీ అరెస్ట్ మీరు ఎలా చూస్తారు? యువతపై పోలీసులు తీరు ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ గారు ఈరోజు విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీలో కానీ చేస్తున్నటువంటి పీస్ఫుల్ ప్రొటెస్ట్ నుండి రాహుల్ గాంధీ గారిని అలా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. ఈరోజు బీజేపీ హయాంలో దాదాపు 10 సంవత్సరాలుగా 150 పేపర్ లీకులు జరిగినాయి. అది దాదాపు కోట్లాది మంది యువకుల మీద ఎఫెక్ట్ అవుతున్నది. ఈరోజు ఇంత పెద్ద మూమెంట్ వచ్చిందని అంటే అది యువకుల్లో, విద్యావంతులలో ఈరోజు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒక మూమెంట్ జరుగుతుంది. దానికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు వెళ్ళడం, రాహుల్ గాంధీ గారిని అట్లా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము రాహుల్ గాంధీ గారికి మద్దతుగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా నిలబడడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారో, ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయించడం కానీ, పిల్లల పైన యూత్ పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయడం కానీ, పార్లమెంట్లో చర్చలకు కానీ, ఇవన్నిటి కూడా మేము సపోర్ట్గా నిలబడడానికి ఈరోజు మా గౌరవ పిసిసి అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో
ఈ యొక్క కార్యక్రమం చూసారు కదా, అయితే ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయినటువంటి కార్యక్రమంతో దీనిపైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది విద్యార్థులకు. సో ఇప్పటికే 150కి సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా ఏదైతే లీకేజ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఖచ్చితంగా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రధానంగా డిమాండ్స్ అన్నింటినీ కూడా మేము కొనసాగిస్తామని చెప్పి కూడా ఏదైతే నిరసన చేస్తున్నాం. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నిరసన కొనసాగుతుందని చెప్పి కూడా ఏదైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సతీష్. రైట్ అజీం.